ఎలా డైవర్ట్ చేశాడంటే చూడండి నా మనసుని. ఏ విధంగా అంటే ప్రభు ఆయన కృప ఎంతో గొప్పదండి, అమూల్యమైన కృప ఆయనది. మనం 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 అనుకున్న తీరదు, చాలదండి. అమూల్యమైన కృప, అమూల్యమైన నడిపింపు, గొప్ప నడిపింపు అండి దేవుడు మనకిచ్చేది. కాబట్టి నేను అన్నాను మాటల్లో అమ్మ, నేను 2017 సంవత్సరం కూడా నేను హాస్పిటలైజ్డ్ అయ్యాను. నాకు గుండె మాట వినపడకుండా, ఊపిరి ఆడకుండా, రక్త ప్రసరణ లేకుండా నాకేమేమి జరిగిందో మొత్తం చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత నా హార్ట్, నా లంగ్స్, లివర్, కిడ్నీస్ అన్నీ కూడా ఒకేసారి ట్రబుల్ ఇచ్చేసి డాక్టర్లే వదిలేశారు నన్ను చనిపోతానని. కానీ దేవా, మహావైద్యుడు తండ్రి, అనేక మందికి నేను స్వస్థత ప్రార్థనలు చేస్తున్న నన్ను నీవు ముట్టి బాగు చేస్తావు అని నాకు ఒక నమ్మకం, ఆశ, అంతే. పిల్లలు కూడా హాస్పిటల్ వరకు తీసుకురావద్దన్నాను, అయినప్పటికీ వాళ్ళు నన్ను తీసుకుని వచ్చారు యేసయ్య. మరి కాబట్టి ప్రభా, నీవే నా చెంతనున్నావు, నీవే నా దేవుడు, నీవే నా వైద్యుడు ప్రభా అని చెప్పుకున్నానమ్మా. చెప్పుకున్నప్పుడు దేవుడు నన్ను ఆ రాత్రి సరిగ్గా ఇదే 22వ తారీఖు ఎంట్రన్స్ అనమాట, 21వ తారీఖు రాత్రి 20న రిజెక్ట్ చేసి 21 మార్నింగ్ కల్లా, మధ్యాహ్నానికల్లా నన్ను రిజెక్ట్ చేశారు. ఆమె చచ్చిపోతుంది, తీసుకెళ్ళిపోయి ఇంట్లో పడుకోబెట్టండి, ఆమెకి ఏ మందు లేదు, ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఆమెకి ఏ మందు వేసినా కూడా పని చేయవు, కాబట్టి మీరు తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు పిల్లలు తీసుకొచ్చి పెట్టేశారు. బాబు కూడా ఏం చేశాడు, వాట్సాప్లో మమ్మీ చివరి దశలో ఉన్నది అని చెప్పేసి వాడు పెట్టాడట. చివరి దశలో ఉన్నది మమ్మీ, ఎడ్జ్లో ఉంది, లాస్ట్ ఎడ్జ్ అని చెప్పేసి పెడితే అందరూ ప్రార్థన చేశారు. నాకు అలాగే బాగా ప్రార్థన ధూపం వేశారు. ఏడ్చిన వాళ్ళు ఏడ్చారు, మోకరించి ప్రార్థన చేశారట. అందరూ నా యొక్క నన్ను అభిమానించే అభిమానులందరూ కూడా దేవునికి స్తోత్రం. అలాగే మా సంఘంలో కూడా నన్ను గురించి బాగా ప్రార్థనలు జరిగాయండి. దేవునికి వందనాలు చేస్తాను. నేను నాకు చెప్పాను, ఈ విధంగా జరిగినాయి అమ్మ నేను ఆయన అయినప్పుడు. కాబట్టి ఈ విధంగా నిజంగా హాస్పిటల్లో ఐసీయూ అంటే నన్ను ఐసీయూలో పెట్టలేదు, ఒక డాక్టర్ కూడా నా మీద ఇలా వేసి చెప్పలేదు. నా రిపోర్ట్లు చూసే వాళ్ళు చెప్పేసి పోతుంది అయిపోతుంది, సమాధి చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు నా పిల్లలు చిన్నవాళ్ళు ఎంతో భయపడ్డారు. అయినప్పటికీ దేవుడు ఆ రాత్రి 21వ తారీఖు రాత్రి బాబుకు చెప్పేశాను. జూలై 21, 2016 సంవత్సరము జూలై 21వ తారీఖు నాడు డాక్టర్స్ చేత రిజెక్ట్ చేయబడ్డాను. మరి అదేవిధంగా ఆ రాత్రి కాలంలో నేను 1 గంటన్నర ఆ ప్రాంతంలో నేను ఇక నా మాట పడిపోబోతున్న బాబుకి అన్నీ చెప్పేశాను, ఎట్లా సమాధి చేయాలో. తండ్రి లేడు నాన్న, మన నాన్న వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి ఉండి కూడా ఎవరు మనకు సహాయపడరు, రారు కూడా పిలిచినా అవసరం లేదు, సంఘం తరఫున చేసి నన్ను సమాధి ఎట్లా చేయాలని మొత్తం చెప్పేశాను బాబుకి. చెప్పినప్పుడు బాబు చాలా ఏడ్చాడు. నా కూతురు అయితే నన్ను చూసి జడిసిపోయి దగ్గరికే రాలేదండి. అయినప్పటికీ నేను దేవా నీకు స్తోత్రం, నాన్న నా మాట పడిపోతుందిరా, కాబట్టి నువ్వు నన్ను ఎట్లా అంటే ఇటు తిరగడానికి లేదు కాబట్టి నన్ను ఎట్లా పడుకోబెట్టారు అట్లాగే ఉన్నాను, అట్లాగే ఉండటం. చేతి కింద మాత్రం నాకు ఒక సెల్ పెట్టాడు, అదన్నీ తీసేసి వాడి పేరే పెట్టుకున్నది, ఒక్కటే ఏ నంబర్ నొక్కాలో ఏలికి ఏది అందుద్దో అదే పెట్టాడు, అది నొక్కమ్మ నేను వచ్చాను.